ఆర్కాస్ అనే చేపలు ఇవి నిజానికి డాల్ఫిన్ కుటుంబానికి చెందినవి. డాల్ఫిన్ జాతులలో అతి పెద్దవి. ఆర్కాస్ ఎప్పుడూ పూర్తిగా నిద్రపోదు. వాటి మెదడు సగం మాత్రమే విశ్రాంతి తీసుకుంటుంది. మిగతా సగం మెదడు యాటివేట్ లో ఉంటుంది. ఒక మగ ఆర్కాస్ పొడవు దాదాపు 32 అడుగుల వరకు పెరుగుతుంది. అంటే ఒక స్కూల్ బస్సు పొడవు పెరుగుతుంది. వీటి బరువు 11 టన్నుల వరకు ఉంటుంది. ఆడ ఆర్కాసులు కొంచెం చిన్న బరువులో ఉంటాయి. మగ ఆర్కాసులు సుమారు 30 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఆడ ఆర్కాసులు అయితే 80 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఇవి సముద్రపు ఆపరేటర్స్. వీటిని వేటాడే జీవి లేదు. వీటి ఆహారం చాలా భిన్నంగా ఉంటుంది. చేపలను, పెంగ్విన్లను, ఇంకా షార్కులను కూడా వేటాడుతుంది. ఆస్ట్రేలియాలో కొన్ని ఆర్కాసులు షార్కులను వేటాడి లివర్లని మాత్రమే తింటాయి. ఎందుకంటే షార్కు లివర్ లో అత్యంత పోషకాలు ఉంటాయి. వీటికి దాదాపుగా 40-50 పళ్ళు ఉంటాయి. ఒక్క పండు 3 ఇంచుల పొడవు ఉంటుంది. ఇవి వేటాడే ప్రాణికి పట్టుకోవడానికి ఉపయోగిస్తాయి. చిన్న చిన్న ప్రాణులను నేరుగా మింగేస్తాయి. ఆర్కాసులు చాలా సామాజిక కుటుంబంలో జీవిస్తాయి. పార్డ్ అని పిలిచే చేప కుటుంబంలో ఉంటుంది. ఒక పార్డు చేప కుటుంబంలో 40% వరకు ఆర్కాసులు ఉండవచ్చు. ఈ పార్డు చేప కుటుంబానికి ఒక ఆడ నాయకురాలు ఉంటుంది. ఈ చేపలు ప్రత్యేకమైన శబ్దాలతో మాట్లాడుకుంటాయి. ఆర్కాసులు వాటి శరీరాన్ని శుభ్రం చేసుకుంటాయి. శుభ్రం చేసుకోవడానికి సముద్రంలో ఉండే మొక్కలను ఉపయోగిస్తాయి. ఇది కూడా మనం బాడీని వాష్ చేసుకున్నట్టే ఆర్కాసులు కూడా సముద్రంలో ఉండే మొక్కలను ఉపయోగించి వాటి శరీరాన్ని క్లీన్ చేసుకుంటాయి. కొన్ని ఆర్కాసులు జోక్ చేస్తాయి. కొన్ని చేపలను తీసుకొని తలపైన పెట్టుకొని ఆడుకుంటాయి. ఆర్కాసులు సముద్రంలో పోతున్న పడవలని కొరుకుతూ వాటిని పాడు చేస్తాయి. ఇలా ఎందుకు చేస్తున్నాయో శాస్త్రవేత్తలకు కూడా తెలియలేదు. మనుషులు పెద్దవారిని చూసి ఎలా నేర్చుకుంటారో వాటి పిల్లలు కూడా వేటని పెద్దవారిని చూసి నేర్చుకుంటాయి. వాటి అలవాట్లు మొత్తం పిల్లలకు కూడా నేర్పుతాయి. ఆర్కాసులు కూడా మనుషుల్లా ప్రవర్తిస్తాయి. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.